ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 29 సంవత్సరం అంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం పాత నిబంధన నుండి నిర్గమాకాండము 21, 22 అధ్యాయములు, సాయంత్రం క్రొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 19వ అధ్యాయము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో కృపాక్షేమములు మీకు తోడుగా వచ్చునుగాక. మీరందరూ బాగున్నారా? నిన్నటి దినం మీ జీవితంలో ఎలా గడిచిపోయింది? ఒకవేళ నిన్నటి దినం బాధాకరముగా, దుఃఖకరముగా మీ జీవితంలో ఒకవేళ ఉన్నట్లయితే మీరేమీ బాధపడొద్దు, భయపడొద్దు. ఒక శ్రేష్టమైన శుభదినాన్ని ప్రభువారు ఈరోజు ఒక బహుమానంగా మీకు ఆయన ఇచ్చారు. కాబట్టి మీరు ధైర్యం వహించండి. మీరు అనుకొనిన పనులు తప్పకుండా ఆయన సఫలం చేస్తాడు. మీ ముందున్నటువంటి పర్వతాలను ఆయన మీ ఎదుటుండి లేకుండా వాటిని తొలగించి వేస్తాడు. మీ ఇరుకులు విశాలంగా మార్చబడతాయి. అద్భుతమైన రీతిలో దేవుడు ఈరోజు మీతో వ్యవహరించబోతున్నాడు. మీరు ఆయన తట్టే చూడండి, ఆయన వైపు కనులెత్తండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి అనేక ప్రసంగాల్లో కొండమీది ప్రసంగం విశ్వవిఖ్యాతి చెందిన ప్రసంగం. మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కారకుల్లో ఒక మేటి అయినటువంటి జాతీయ నాయకుడు, మనం అందరం కూడా ఎరిగిన మహాత్మా గాంధీ గారికి ఈ కొండ మీద ప్రసంగం అంటే చాలా ఇష్టమట. తరచుగా ఈ కొండ మీద ప్రసంగాన్ని ఆయన చదువుతూ ఉండేవారట. ఈ కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుండి 27 వచనాల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన ఉపమానాన్ని ఆయన చెప్పారు. ఇద్దరు వ్యక్తులున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఆయన పేరు పెట్టాడు. ఒకడు బుద్ధిమంతుడు, రెండోవాడు బుద్ధి లేనివాడు. బుద్ధిమంతుడు ఇల్లు కట్టాడు. అతడు బండ మీద పునాది వేశాడు. చాలా అద్భుతంగా కట్టబడింది. అలాగే బుద్ధిహీనుడు కూడా ఇల్లు కట్టాడు. కానీ అతడు ఇసుక మీద కట్టాడు ఆ ఇల్లు. ఈ రెండు ఇళ్ళు కూడా చూడ్డానికి చాలా బాగున్నాయి, ఒకే రకంగా ఉన్నాయి. ఒకే విధానంలో ఆ ఇండ్లు చూసేవారికి ఆ విధంగా కనిపిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రెండు ఇండ్లను కనుక మనం పరిశీలించినట్టయితే ఒకే ఒక తేడా మనకు కనబడుతుంది. ఆ రెండు ఇండ్ల మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసా? కేవలం పునాది మాత్రమే. ఒకే రకమైన ఇండ్లు, చూడ్డానికి రెండు బాగున్నాయి. పైనుండి కింది వరకు మనం చూస్తే చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. కానీ ఒకే ఒక తేడా. ఆ తేడా ఏంటంటే పునాది. ఒకడేమో బండ మీద పునాది వేశాడు, మరి ఒకడు ఇసుక మీద పునాది వేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బండ మీద కట్టబడినటువంటి ఆ ఇంటికి పరీక్షలు వచ్చినాయి. ఇసుక మీద కట్టబడిన ఆ ఇంటికి పరీక్షలు వచ్చాయి. వాన, గాలి, వరదలు. బండ మీద పునాది వేసిన ఆ ఇంటి మీదకి అవి విసిరి కొట్టినప్పుడు దాని పునాది బండ మీద ఉంది గనక పడిపోలేదు.
ఇసుక మీద పునాది వేసిన ఆ మనుష్యుడు తాను ఎంతో కష్టపడ్డాడు, చెమటోడ్చాడు, కానీ ఏం లాభం? బండ మీద పునాది వేయలేదు. వాన వచ్చింది, వరదలు వచ్చినాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది, వెంటనే అది కూలిపోయింది. ఒక ఇల్లు నిలబడింది, ఒక ఇల్లు కూలిపోయింది. ఒక ఇల్లు నిలబడ్డానికి, మరొక ఇల్లు కూలిపోవడానికి ఒకే ఒక కారణం. అదేంటంటే కేవలం పునాది మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఇలా మాట్లాడుతున్నారు. వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. యేసుక్రీస్తుని పునాదిగా కలిగిన ఏ మనుషుడైనా ఎన్నడూ పడిపోడు. యేసుక్రీస్తు మీద ఆధారపడిన ఏ విశ్వాసి అయినా ఎన్నడూ చెక్కు చెదరడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ ఇద్దరు కట్టిన ఇండ్లు ఏంటో తెలుసా? అవి వేటికి సాదృశ్యంగా ఉన్నాయంటే మన యొక్క విశ్వాస జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. కొంతమంది యేసుక్రీస్తు అనే బండ మీద పునాది వేస్తారు. మరి కొంతమంది యేసుక్రీస్తు కాకుండా లోకానుసారమైన వాటి మీద, తమ యొక్క జ్ఞానం మీద, తమ యొక్క సొంత చిత్తం మీద వారు పునాది వేస్తారు. ఈ విధంగా బండ మీద పునాది వేయకుండా ఉన్నటువంటి ఏ ఇల్లైనా ఒకనొక దినం సాతాను యొక్క శోధన గాలులలో తప్పకుండా కూలిపోతుంది. ఎవరైతే బండ మీద పునాది వేస్తారో, ఎన్ని గాలులు వీచినా, ఎన్ని ప్రళయాలు వచ్చినా, ఎన్ని శోధనల జడివానలు కురిసినా, ఆ పునాది బండ మీద వేయబడింది గనక ఏమాత్రం చెక్కు చెదరదు. అది ఎన్నటికీ పడిపోదు. ఈ రోజున చిన్న చిన్న పరిశోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు మీరు ఎదుర్కొంటున్నారు. కొంతమంది సోలిపోతున్నారు. దేవుడు నాకెందుకు మేలు చేయడం లేదు, దేవుడు అనేకులను బాగానే దీవిస్తున్నాడు, కానీ నన్నెందుకు ఆయన ఇలా శ్రమ పెడుతున్నాడు అంటూ ఆయన మీద సనుగుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, మరి మీ పునాది ఎక్కడ వేయబడిందో ఒకసారి ఆలోచించుమని ప్రభు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. మీరు యేసుక్రీస్తు అనే బండ మీద పునాది వేయబడిన వారైతే తప్పకుండా మీరు నిలుస్తారు. మీ బహుమానం అత్యధికమవుతుంది. తప్పకుండా మీరు ఊహించిన దానికంటే, మీరు అడుగుచున్న దానికంటే అత్యధికముగా దేవుడు మీకు ఇస్తాడు. దానిని మీరు పొంది తీరుతారు. ఒకవేళ మీ పునాది ఇసుక మీద వేసినట్లయితే ఒకసారి మీరు పరిశీలన చేసుకొని అలాంటి జీవితం నుండి వైదొలిగి బండ మీద మీరు పునాది వేసుకోండి. ప్రభు మీదనే ఆధారపడండి, ప్రభు మీదనే నిలుచోండి. ఆయనలో మీరు నిలిచిన ఎడల మీరు విస్తారంగా ఫలిస్తారు. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ఈ దినమున మిమ్మల్ని నిలబెట్టడానికే దేవుడు మీ యొద్దకు వస్తున్నాడు. ఆయన మిమ్మల్ని బలపరచడానికే మీ తట్టు తిరిగి ఉన్నాడు. కనుక మీరును ఆయన తట్టు తిరగండి. ప్రభు కృప మీకు తోడైనగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మా పునాది బండ మీద వేయడానికి సహాయము చేయండి. అనేక మారులు మా విశ్వాస జీవితం అనే ఆ ఇంటిని ఇసుక మీద, తండ్రి, చెదిరిపోయే వాటి మీద, కదిలిపోయే వాటి మీద మేము పునాది వేసుకొని, తండ్రి, మేము ఇదే నిజమైన జీవితం అనుకొని మురిసిపోయాము. కానీ ఈ దినమున మీరు తేటగా మాట్లాడుతున్నారు. అది సరికాదు, అది వాక్యానుసారము కాదు. మీరు బండ అనబడిన నా మీదనే పునాది వేయండి అని మీరు మాట్లాడుతున్న ఈ అద్భుతమైన మీ మాటల కొరకే వందనాలు. మా తండ్రి, ఎన్ని శోధనలు, ఎన్ని గాలులు మా మీద విసిరినా మేము కదలకుండా స్థిరముగా నిలబడినట్లు కృప చూపించమని
యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.